వాళ్ళు జన సైనికులు కౌంటర్ ఇస్తున్నారు. ఇక పేర్ని నాని కూడా కర్రెరక్కుండా పాము చావకుండా కౌంటర్లు అయితే ఇస్తున్నారు, కానీ లడ్డూలో కలిపిన రసాయనాల గురించి మాట్లాడకపోవడం గమనార్హం. అసలు వైసీపీ స్ట్రైట్గా మాట్లాడదా, గతంలో నెయ్యి లేని లడ్డూలు తయారు చేశారా లేదా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ క్షమాపణ చెప్పాలని అసెంబ్లీలో చెప్పారు. నిజంగానే పవన్ కళ్యాణ్ ఎవరో పేర్ని నానికి తెలియదా, ఇంకా బలంగా తెలియచెప్పాలా అని కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు, జన సైనికులు, వీర మహిళలు. ఇక ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత అడప యశ్వంత్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక వైసీపీ నేత చిత్తా విజయభాస్కర్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఇక అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం జనసేన నేత ఎవరైతే ఉన్నారో అడప యశ్వంత్ గారితో మాట్లాడదాం. అడప యశ్వంత్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. యశ్వంత్ గారు, మీకు ఒక బయట ఒకటి ప్లే అవుతుంది, పేర్ని నాని గారిది బయట ప్లే అవుతుంది, తర్వాత మనం డిబేట్లోకి వెళదాం. ఓకే సార్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో హెరిటేజ్ కంపెనీకి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తున్నటువంటి ఇందాపూర్ డైరీకి ఉన్నటువంటి నెక్సెస్ గురించి, అలాగే తిరుమల తిరుపతి స్వామివారికి నెయ్యి సప్లై చేస్తున్నటువంటి డైరీ కంపెనీలన్నిటికీ హెరిటేజ్ కంపెనీతో ఉన్నటువంటి అక్రమ సంబంధాల గురించి చర్చిద్దాము అని చెప్పి పట్టుబడుతుంటే 5 రోజులు తాత్సారం చేసి నిన్నటికి ఈ రోజు అసెంబ్లీలో దాన్ని చర్చిద్దామని చెప్పని నిర్ణయం తీసుకుని చర్చిస్తూ 10 మంది శాసనసభ్యుల చేత రాజకీయాలు మాట్లాడిస్తూ, అసత్యాలు మాట్లాడిస్తూ, అరే కలియుగదయం వెంకటేశ్వర స్వామి గురించి కదా మనం ఈ అబద్ధాలు చెప్తున్నది, రాజకీయాలు ముడిపడి మాట్లాడుతున్నది అనేటువంటి భయం, వెరుపు కూడా లేకుండా ఎమ్మెల్యేలతో బరితెగించి మాట్లాడించి, వారి తర్వాత వరుస క్రమంలో ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎవరయ్యా ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల్ని తప్పుడుతనంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాలనే దుర్బుద్ధితో ఆయన తిరుమల తిరుపతి స్వామివారి నైవేద్యం తయారు చేసేటువంటి లడ్డూలు తయారు చేసేటువంటి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా ఆయన మాట్లాడితే కడాన జగన్మోహన్ రెడ్డి దిగజారి వెంకటేశ్వర స్వామి వారి మహత్యాన్ని తగ్గించడానికి, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటానికి, అలాగే స్వామివారి మహత్యాన్ని మచ్చ తీసుకురావటానికి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పని వారు మాట్లాడితే వెంటనే అదిగో తోక అని ఎవడో అంటే ఇదిగో పులి అని చెప్పని ఇంకొకటి మాట్లాడంటే ఇంకొక దొంగ. అదే రీతిలో ఆయన ఎనిమల్ ఫ్యాట్ కలిపాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడంగానే వెంటనే పవన్ కళ్యాణ్ బయలుదేరిపోయి ఎనిమల్ ఫ్యాట్ అంటే జంతు కొవ్వులు కలిపాడు జగన్మోహన్ రెడ్డి, పెద్ద పెద్ద బొట్లు పెట్టి గుడిమెట్లు కడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతాడు, నేను ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కొవ్వు కలిపాడని నేను అన్నగాని అలా ఎప్పుడు అనలేదు. నేను టీటీడీ బోర్డు సభ్యులు కలిపారు, ఇది టీటీడీ ఉద్యోగస్తులు కలిపారు, వాళ్ళని వెనకే సమర్థిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పే కదా అని చెబుతూ మతం గురించి, మతం కోణం గురించి. రైట్ యశ్వంత్ గారు, పేర్ని నాని గారు మీకు బహుశా మీకు సుపరిచితులే అయి ఉంటారు, మీరు కూడా మచిలీపట్నమే కదా, సో ఏమంటారు ఆయన ఉద్దేశం ఏంటి? సార్ ఇక్కడ ఆయన కళ్యాణ్ గారిని ఎలా విమర్శిస్తున్నారు? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన పంపిస్తేనే ఈయన బయటకు వచ్చి ఆ లెటర్ గురించి కానీ లేకపోతే లడ్డూ కల్తీ గురించి కానీ మాట్లాడుతున్నారు అని చెప్పి
ఆయన విమర్శిస్తున్నారు. మొదటిగా మేము పేర్ని నాని గారికి తెలియజేసుకునేది ఏంటంటే, అన్యాయం జరిగినప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడతారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చెప్పాల్సిన అవసరం అది ఏమీ లేదు. పార్టీ తరపు నుంచి ఒక నాయకుడిగా, ఒక అధినాయకుడిగా ఆయన కూడా ఆయన వాయిస్ వినిపిస్తాకి ఆయన మాట్లాడుతూ వచ్చారు. రెండో పాయింట్ ఏంటి సార్, ఆయన ఏమంటారంటే జగన్ గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి ఒకప్పుడేమో జగన్ ని విమర్శించారు లడ్డు కల్తీ ఈ విషయంలో, ఇప్పుడు జగన్ ని నేను అనలేదు అని చెప్పి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాటలు మారుస్తున్నారు అని చెప్పి పేర్ని నాని గారు ఒక లైన్ లో వాడారు సార్. నేను మీకు ఒక వీడియో బిట్ చూపించాలనుకుంటున్నాను సార్, ఒక చిన్న అనుమతి. చూపించండి. ఒక్క నిమిషం సార్. ఈ వీడియో చూపించే ముందు విషయం ఏంటంటే సార్, పేర్ని నాని గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు మాటలు మార్చట్లేదు. ఆయన నిజంగానే మొదటి నుంచి జగన్ గారిని విమర్శించట్లేదు. ఆయన కేవలం ఈ యొక్క ఇష్యూని అడ్రస్ చేస్తున్నారు. ఈ తప్పు జరిగింది, తప్పు ఎవరి వల్ల అయితే జరిగిందో వాళ్ళని మనం శిక్షిద్దాం, వాళ్ళని తీసుకొద్దాం, వాళ్ళ గురించి మాట్లాడదాం అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. దానికి వీడియో ప్రూఫ్ చూపిస్తున్నాను సార్. మొదటి వీడియో సెప్టెంబర్ 2024 విజయవాడలో మాట్లాడింది అనుకో సార్, దుర్గగుడిలో. జగన్ గారు ఏం చెప్పారు తెలియకుండా మేము ఆయన బ్లేమ్ చేయట్లా, కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది. మీరు కాన్స్టిట్యూట్ చేసిన కోర్టు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి. దీంట్లో నిందించట్లా. టీటీడీ బోర్డు ఉంది, వైసీపీ టీటీడీ బోర్డు ఉంది. మేము అంటున్నామా లడ్డూలు చుట్టాడమని చెప్తున్నమాట. వాయిస్ ఎస్, వాయిస్ అయితే కంప్లీట్గా క్లియర్గా వినబడతలేదు. మేము టీటీడీ చేపించింది అప్పుడున్న అధికారులు అంటున్నాం, కానీ జగన్ గారు చుట్టారని మేము అంటలేదు అంటున్నారు. అదేనది? అవును సార్. ఎస్, చెప్పండి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు క్లియర్ గా, మేము మొదటి నుంచి 2024 నుంచి ఇవాళ ఏదో కొత్తగా అసెంబ్లీలో జనాలు చూస్తున్నారు కదా, ఏదో ఇక్కడ జంతువులకు వాళ్ళు కలవలేదు అంటున్నారు కాబట్టి జగన్ ని మనం విమర్శించకుండా ఆపేద్దాం అనేవి ఆయన మాట మార్చట్లేదు సార్. మొట్టమొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అనేది ఒకటే, మీరు మీ ప్రభుత్వంలో అపాయింట్ చేసిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ వల్ల తప్పులు జరిగి ఉండొచ్చు, కాబట్టి ఆ తప్పుని గమనించుకుని మీరు దాన్ని బయటికి తీసుకొచ్చి మీరు సపోర్ట్ చేయకుండా వాళ్ళని శిక్షించే విధంగా ముందుకు రండి అని చెప్పి మొదటి నుంచి అదే అంటున్నారు, కానీ జగన్ గారిని ఎక్కడా విమర్శించట్లేదు సార్. రైట్. ఇప్పుడు యశ్వంత్ గారు ఓవరాల్గా పవన్ కళ్యాణ్ టెంపుల్ మెట్లు కడిగాడు, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొస్తారు, డ్రామా ఆర్టిస్ట్గా ఉన్నారని, అసలు పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటారు? సార్, టు బి ఫ్రాంక్, ఓపెన్లీ స్పీకింగ్, పేర్ని నాని గారంతా రాజకీయ అనుభవం మాకు లేకపోయినా, చిన్న వయసు అయినా కూడా ఆయన పెద్దవారు. ఓపెన్ గా చెప్తున్నాను, పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాతే పేర్ని నాని గారు ఉన్నారు అని 2 రాష్ట్రాల్లో తెలిసింది వాస్తవంగా. ఇంకో విషయం చెప్పాలి అంటే, వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒకటే చెప్తారు, మాకు పైనుంచి స్క్రిప్ట్ వస్తే నువ్వు ఫలానా నాయకుడిని విమర్శించు అని వస్తే తప్ప మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళి మీటింగ్ పెట్టము అంటారు. ఒకవేళ సార్ ఒక పాయింట్, ఒకవేళ మీరు నిజంగానే మీకు అనిపించి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాకు వచ్చారు, అలా విమర్శిస్తానికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు మీకు ఏదన్నా అనిపించి విమర్శిస్తుంటే మీ ఇంటి దగ్గర ఉండి ప్రెస్ మీట్ పెడితే అది మీకు వచ్చిన ఆలోచన సార్. కానీ మీరు పార్టీ కార్యాలయంలో అంతా ఓపెన్ గా అప్పటికప్పుడు ముందుగా మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం ముందుగా పైనుంచి వచ్చిన లేఖలనే కదా సార్ ఇదంతా. సో ఇది పేర్ని నాని గారు మాట్లాడినట్టుగా కాదు, పైనుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే అట్లా మాట్లాడారు అంటారు మీరు? అవును సార్, ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, మీరు నాతో మాట్లాడడానికి మీకు ఈ డిబేట్ గురించి మీకు ఛాన్స్ ఇస్తాము మాట్లాడండి అంటే నేను అన్ప్రిపేర్డ్ గా వచ్చాను మీ ముందుకి. అలాగే ఆయన కూడా ఆయన ఇంటి నుంచి ఆయన స్వస్థలం నుంచి కూర్చుని ప్రెస్ మీట్ ని మీడియా మిత్రుల్ని అందరినీ పిలిచి ఇదిగోండి నేను ఇవాళ ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను అని మాట్లాడితే ఆయన అంతటా ఆయన మాట్లాడినట్టు. అలా కాకుండా పార్టీ కార్యాలయంలో కూర్చున్నారు, పార్టీ కార్యాలయంలో అందరూ వచ్చి రెడీగా ఉన్నారు అంటే
దీనికి ముందుగా పైనుంచి ఆదేశాలు వస్తే ముందుగా రెడీ అయ్యి ఆయన స్వస్థలం నుంచి పార్టీ కార్యాలయం దాకా వెళ్ళి ప్రిపేర్ అయ్యి చేస్తున్న పనులు, అంటే పార్టీ ఆదేశాల మేరకు చేస్తున్న పనులు. ఆయనంతటా ఆయన విమర్శిస్తున్నది కాదు ఇది. జగన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలు పాటిస్తున్నారు. రైట్, ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో ఏమంటారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి వైసీపీ అన్నారు, క్షమాపణ చెప్తున్నారు మీరు అనుకుంటున్నారా? రానున్న రోజుల్లో అసలు దీన్ని వదిలేస్తారా? మరి సిట్ ఏం చెప్తుంది? దోషులు ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? ఒకవేళ వైసీపీ పార్టీ నిజంగా వాళ్ళు తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పేవారైతే మొదటి నుంచి కొన్ని ఆధారాలు లేవు కాబట్టి చెప్పలేదు అనుకుందాం. కానీ రీసెంట్ గా మనకి సిబిఐ సిట్ పోని వీళ్ళు అన్నట్టుగా జంతు కొవ్వు కలవకపోయినా ఓకే సార్, అది పక్కన పెడదాం అనుకుందాం. కొద్దిసేపు జంతు కొవ్వు కలవట్లేదు అనుకుందాం, అయినా కూడా కల్తీ అయితే జరిగింది అని చెప్పి ఆధారాల పరంగా లైన్ టు లైన్ ఇచ్చారు సార్ సిట్. మరి దీనికైనా సరే జంతు కొవ్వు విషయం పక్కన పెడితే మా హయాంలో లడ్డూ కొవ్వు కలిసింది, లడ్డూలో నెయ్యి కల్తీ జరిగింది అని మేము తప్పు ఒప్పుకుంటున్నాము, లేదా తప్పు ఒప్పుకుంటాం అనే పదం కూడా వద్దు, మాకు తెలుసో తెలియకో తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకునే విధంగా మేము ముందుకెళ్తాము అనుకునే ధోరణి వాళ్ళు ఉండుంటే వాళ్ళు మొదటి నుంచి ఆ పని చేసేవాళ్ళు. ఇంకోటి కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే అయోధ్యకి లడ్డూలు పంపారో అది స్వచ్ఛమైన నెయ్యితో మేము పంపామని మీరు చెప్తున్నారు, ఈ చిడత కథలు కాదు, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ. వాస్తవమే కదా సార్, ఆయన అడిగిన దాంట్లో తప్పే ఉంది. నిజంగానే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండుంటే ఇన్ని ప్రెస్ మీట్లు పార్టీ కార్యాలయాల్లో ఒకసారి మీరు గమనించండి, వాళ్ళు ఏదన్నా ఆధారాలు ఉంటే టీవీలో వీడియో బయట పెట్టి మరీ ప్లే చేస్తారు. ఆ నాయకుడు చేతికి ఒక కర్ర ఇచ్చి ఆ కర్ర చేత ఇదిగో అని ఆ టీవీలో చూపిస్తా, ప్రతి ఆధారం చూపిస్తా మాట్లాడతారు. ఆధారం లేనప్పుడు మాత్రమే ఏ కాగితాలు ఏ వీడియో బయటలు లేకుండా మనిషి మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ ప్రెస్ మీట్లలో. రైట్, యశ్వంత్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణ్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. లక్ష్మణరావు గారు, పవన్ కళ్యాణ్ గారితో ఒక బయట ప్లే అవుతుంది, చూద్దాం. ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగిన ఇంకోటి జరిగిన ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్ట్ కూడా కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అంటారు. సో ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను అధ్యక్ష. దాని మీద ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తే చాలా మెసేజ్లు వస్తా ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పుడు నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరేంటి, ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే, అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే ఇది ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్ గా చాలా ఆబ్జెక్టివ్ గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్షుడు. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే అరే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 years మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలా మంది తీసుకొచ్చారు అధ్యక్షుడు. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తొచ్చి అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక దీక్ష చేశాను అధ్యక్షుడు. ఆ తర్వాత దాన్ని అందరూ అన్ని రకాలుగా తీసుకెళ్ళారు సార్, 3 parties. అలాగే మాకు తర్వాత మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేశవ్ గారు మా క్యాబినెట్ లో కూర్చున్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చింది అసలు ఈ నెయ్యిలో నెయ్యే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు. మాకేమనిపించిందంటే ఏదైనా సరే ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్.
ఇన్నోవేషన్ లేకపోతే ఈ పార్టీకి ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వీళ్ళు అరాచకంలో ఇన్నోవేషన్ చేశారు. వీళ్ళు కల్తీలు కూడా అంటే అయితే ఎన్డీడీపీ రిపోర్టు ఇచ్చారో దాని మీద మేము మాట్లాడాము. అదేవిధంగా ఇప్పుడు అసలు నెయ్యే లేదు, అది నెయ్యే కాదని చెప్పిన దాని మీద ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఎందుకు మాట్లాడతలేదు? కేవలం యానిమల్ ఫ్యాట్ లేదు, సిట్టు చెప్పింది అని చెప్పి అది దాని గురించి చెప్పలేదని ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం మేము చెప్పాం. అసలు నెయ్యే కాని దాని ద్వారా మీరు లడ్డూలు తయారు చేశారు, అదే అయోధ్యకు పంపించారు, మీరేమో స్వచ్ఛమైన నెయ్యి పంపించన్నారు. మీ దగ్గర దాని గురించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా పంపించినట్టు అని పవన్ కళ్యాణ్ గారు అడిగారు. ఎలా చూస్తారు మీరు? అందరూ నమస్కారం అండి. నమస్తే సార్. సింపుల్ లాజిక్ సార్. నెయ్యి కానప్పుడు, అసలు నెయ్యి లేనప్పుడు అందులో కొవ్వు పదార్థాలు కలిసాయి. గుడ్డు కొవ్వు, ఆవు కొవ్వు, పంది కొవ్వు, అన్ని కొవ్వులు కలిసాయి. వీళ్ళు ముగ్గురు కొవ్వులు కూడా కలిసాయని ఎందుకు ప్రచారం చేయాలా? అసలు నెయ్యి లేనప్పుడు అన్నాను కదా, ఫస్ట్ అన్నాను కదా, అది నెయ్యి కాదు అని ప్రచారం చేస్తే బాగుంటుంది కదా. మీరు అన్నది అర్థం కాలేదు. ఎవరు సార్? నేను రాను సార్. ఎవరు ముగ్గురు కవులు మీరు అన్నారు కదా, చెప్పండి. ముగ్గురు కవులు ఎవరైతే మాట్లాడారో, ఎవరైతే దుష్ప్రచారం చేశారో, ఎవరైతే అబద్ధం ప్రచారం చేశారో వాళ్ళ ముగ్గురు కవులు కూడా కలిసాయని ప్రచారం ఎందుకు చేయాలా? ఇక్కడ లక్ష్మీనాథ్ నేనేమంటానండి క్రిస్టల్ క్లియర్ గా, ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చింది, మేము మాట్లాడాము అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అని చెప్తా ఉన్నారు. మరి అదే ఎన్డీడీపీ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది? ఎన్ఓటీలో నోట్లో ఏమని చెప్తా ఉంది? ఒక్క నిమిషం నేను ఇస్తానండి సార్, మీకు ఇస్తాను, నోట్ చేసుకోండి. విజయశేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడింది ప్రతిదాన్ని మీరు ఆక్షేపిద్దరు, కానీ మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా ఆయన అడ్డొస్తే మ్యూట్ చేస్తాం. ముందే చెప్తున్నా, ఎవరు మాట్లాడేటప్పుడు ఎవరిని అడ్డొచ్చినా మ్యూట్ చేద్దాం, నో ఇష్యూ. మీరు కాసేపు ఆగండి, ఆయన మాట్లాడినవ్వండి, మీరు నోట్ చేసుకోండి. ఆక్షేపణ ఏముంటే మీరు గట్టిగా కౌంటర్ ఇవ్వండి, నో ఇష్యూ. రైట్, మీరు మాట్లాడండి. లక్ష్మీనాథ్ గారు ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చింది, మేము మాట్లాడామన్నారు. ఎన్డీడీ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? 2024 జూన్ 18వ తారీఖున పంపించిన శాంపుల్, జూలై 18వ తారీఖు వచ్చినటువంటి శాంపుల్ని, అలాగే సెప్టెంబర్ 18వ తారీఖున వీళ్ళు మాట్లాడినటువంటి వైల్ స్టేట్మెంట్కి మీరు కంపారిజన్ చేసుకుంటే, మీరు అధికారంలో ఉన్నారు, మీరు 4 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఏ డైరీ తీసుకొచ్చినటువంటి 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసి వెనక్కి పంపించారు. అదే 4 టైర్లు కూడా ఏదైతే 4 ట్యాంకర్లు ఉన్నటువంటి నెయ్యిని వైష్ణవి డైరీ నుంచి మళ్ళీ టీటీలోకి తీసుకొచ్చారు, ఆ లడ్డూలో కలిపారని చెప్పి మీరు నియమించిన ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇక్కడ ఎవరు మేము పెట్టిన ఈవో కాదు, లేదా మేము అధికారంలో లేదు, మేము వెనక పంపించిన నెయ్యిని తీసుకొచ్చి మేము లడ్డూలో కలపల. ఒకవేళ కల్తీ జరిగిందని మీరు భావిస్తే, రసాయనాలు కలిసినాయని మీరు భావిస్తే అవి మీరే కలిపినట్టు. చంద్రబాబు నాయుడు అనుకో మీరు ఏర్పరిచినటువంటి టికెట్ బోర్డులను కాదండి. ఎన్డీడీపీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కదా. కాదు సార్, ఎన్డీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారు కాదు కదా. ఎన్డీడీపీ అంటే నేషనల్ డెవలప్మెంట్ బోర్డు, అది నేషనల్ గా ఉన్నది. దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? అదే కదా చెప్తాను సార్. శాంపుల్స్ తీసుకెళ్లి ఎవరికి ఇచ్చారు? ఎన్డీడీపీకి ఇచ్చారు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ దానికి ఇచ్చారు బోర్డుకి. అక్కడ వాళ్ళు ఏమని చెప్పారు? మేము ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగా కానీ ఎక్కడైనా దీన్ని ఇది ఒక ప్రూఫ్ గా చూపించడానికి పనికిరాదని చెప్పి ఎన్ఓటి నోటులో రాసిచ్చారు. ఖచ్చితంగా మీరు చదవచ్చు. అదే ఎన్డీడీపీ రిపోర్ట్ మళ్ళీ చెప్పింది కదా, మీరన్నీ ఎన్డీడీపీ రిపోర్టే కలిసిందన్నప్పుడు మీరు నమ్మితే, అదే ఎన్డీడీపీ రిపోర్ట్ ఏమని ఇచ్చింది ఇప్పుడు ఛార్జ్ షీట్ లో? ఎటువంటి పంది కొవ్వు, ఆవు కొవ్వు, గొడ్డు కొవ్వు, ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదని రిపోర్ట్ లో ఇచ్చింది. ఎక్కడ ఇచ్చింది? పేజీ నంబర్ 29 చాలా స్పష్టంగా చూపించండి ఒకసారి. మీ దగ్గర ఉందా? 294 పేజీల్లో పేజీ నంబర్ 29 మీరు తీసుకోండి, చదవండి ఒకసారి. నేనేమంటానండి ఇక్కడ లక్ష్మీనాథ్ గారు, ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదని. ఇక్కడ నేనేమో చెప్తానంటే, ఏదైతే ఇంతవరకు మీరు మాట్లాడుతూ ఉన్నారో ఏ డైరీ గురించి కానీ, బోలబాబు డైరీ గురించి కానీ, వైష్ణవి డైరీ గురించి కానీ, ఈ డైరీలు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీకి, వాళ్ళ కంపెనీకి షేర్ ఓటాలు ఉన్నాయి.
కంపెనీ లావాదేవీలు ఉన్నాయి. ఇదే ఎండాపూర్. సరే, ఇవన్నీ వదిలేయండి. పామాయిల్ తో లడ్డూలు అంటే తయారు చేశారా మీరు? పామాయిల్ తో లడ్డూలు తయారు చేశారా? సిట్ చెప్పిందండి ఒకటి. మీ హయాంలో పామాయిల్ తో అదే సిట్, మీరు చెప్పే సిట్టే ఏం చెప్పింది? కొవ్వులు కలవలేదని చెప్తున్నారు కానీ పామాయిల్తో సుగంధ ద్రవ్యాలు బీటా కెరోటిన్ యాడ్ చేసి నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేశారని సిట్ చెప్తుంది. దాని గురించి చెప్పండి మీరు. సార్, అదే ప్రజాకాన ఆయిల్ ని అదే నెయ్యిలో కలపడానికి సువాసన సుగంధ ద్రవ్యాలు రావడానికి 35 కోట్ల రూపాయలు వెచ్చించి కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 2017లో కొన్నారు. నెయ్యి ఫ్లేవర్ వాసన రావడానికి. వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? దాన్ని గుర్తుపట్టకుండా వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు ఉండి మీరు ఏం చేశారు? హిందువుల మనోభావాలు దెబ్బతింటానికి. వినండి సార్, చెప్పండి. మేము శ్రీవారి లడ్డు మీద కల్తీ జరిగిందని భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికో, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయడానికో, శ్రీవారి ప్రతిష్టను దిగజార్చడానికో, అడ్డుకున్నటువంటి ప్రతిష్టని దిగజార్చడానికో, కుళ్ళి కుతంత్ర రాజకీయాలు, మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సో అదేమి చెప్పకూడదని మీరు చర్యలు తీసుకోలేదా? మీరు 17లోనే ఇవి జరిగినాయి అని తెలిసినప్పుడు, ఒకటి లక్ష్మణరావు గారు, 17లోనే ఇవన్నీ జరిగినప్పుడు మీరు 19 తర్వాత వచ్చిన తర్వాత ఎందుకు మీరు దాని గురించి ఆక్షేపణ చెప్పలేదు? అదే విధంగా కంటిన్యూ చేసేసారా? మీరు ఇప్పుడు ఏదైతే సిట్ తేల్చి చెప్పిందో వినండి. సిట్ తేల్చి చెప్పిందో మీరు జంతు కొవ్వులు, ఆవు కొవ్వుల గురించి మాట్లాడకండి. నెయ్యి పదార్థమే వాడలేదని చెప్పిన సిట్ గురించి ఏం చెప్తారు? కాదు సార్, అది కాదు చర్చ. సిట్ గురించి మీరు బలిసిందంటే ఆడు కూడా బలిసిందంటారు. మిమ్మల్ని వద్దండి, ఈ మాటలు కాదు, తిట్టుకునే మాటలు వద్దు. ఒక్కటి మనం చర్చ ఏది చెప్దామో దాని గురించి వెళ్దాం. సిట్ ఏదైతే ఇచ్చిందో దాని గురించి మీరు మాట్లాడండి. కేవలం పామాయిల్లో అనేక వ్యసనాలు, అనేక సుగంధ ద్రవ్యాలు కలిపి మీరు ఏవైతే చేశారో దాని మీద చెప్తుంది. సిట్ ఏది చెప్పిందో దాని గురించి చెప్పండి. మీరు పామాయిల్తో లడ్డూలు తయారు చేశారా లేదా మీ ప్రభుత్వ హయాంలో? దాని గురించి మాట్లాడండి. ప్రభుత్వ హయాంలో కల్తీ జరగలేదు. మా ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని ఎక్కడ నివేదిక ఇవ్వలేదు. నివేదిక ఇచ్చింది కదా 19 నుంచి 24 మీరే కదా ఉంది. రిపోర్ట్ ఇవ్వలేదు. రిపోర్ట్ ఇవ్వలేదు. ఏమిచ్చింది సిట్ రిపోర్ట్? మరి ఏం మాట్లాడతారు సార్ మీరు? ఏం మాట్లాడుతున్నారండి? సిట్ రిపోర్ట్ ఏమిచ్చింది? 19 నుంచి 24 వరకే కదా శాంపిల్స్ తీసుకుంది. వినండి, 19 నుంచి 24 మధ్య కల్తీ జరిగిందని మీరు ఏం జరిగిందని ఇచ్చింది మాట్లాడండి. అదే సార్, నేనేం చెప్తున్నాను, మీరు టాపిక్ ఎవరికి చెయ్యవు సార్. మీకు అలా మైండ్ లో ఉంది. మీకు పార్టీలు జంపు కొట్టే అలవాటు మీకు ఉంది. కాబట్టి మీకు అలా ఉంది. నేనేం చెప్తున్నా, మీరేం చెప్తున్నారు? సిట్ ఏది ఇచ్చిందో దాని గురించి మాట్లాడండి. సిట్ ఇచ్చిన దాని గురించి మాట్లాడండి. 2019 నుంచి 24 మధ్య కల్తీ జరిగిందని ఇచ్చిందా? నువ్వు జర్నలిస్ట్ అయినా నాకు అర్థం కావట్లేదు. నువ్వెవరివి? ఇంతకీ నువ్వెవరివి? సిట్ ఏమిచ్చింది? నువ్వెవరివి? నువ్వు కార్యకర్తవా? జనసేన కార్యకర్తవా? వైసీపీ కార్యకర్త? ఎవరు నువ్వు నన్ను క్వశ్చన్ చేయొద్దు. నువ్వు అంటే నేను కూడా నిన్ను నువ్వు అనాల్సి వస్తుంది. మీరు అని మాట్లాడి నేను మీరు అని మాట్లాడతా. చెప్పండి. సిట్ ఏది ఇచ్చిందో దాని గురించి మాట్లాడండి. మీరు ఎన్డీడీబీఓ ఇంకోటే కాదు, సిట్ ఏది ఇచ్చిందో దాని గురించి మాట్లాడండి. మీరు కానీ మీ పేరుని నాని గారు కానీ సిట్ ఏది ఇచ్చారు దాని గురించి మాట్లాడండి. లక్ష్మణరావు గారు చెప్పండి సార్. జూన్ 18 తారీఖున 2024 చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి నెయ్యి పంపించిన నెయ్యిలో కల్తీ జరిగిందని, లేకపోతే రసాయనాలు జరిగిందని ఛార్జ్ షీట్లు పెట్టింది 2024లో. అది జరిగిందని మీరు నమ్మితే మరి 2013 అంటే 2014 నుంచి 19 వరకు ఇదే ఏఆర్ డైరీ, ఇదే వైసూ డైరీ, ఇదే బోలాబాబా డైరీ, ఇదే ఆర్గానిక్ ప్రైమర్ డైరీ అనే ఒక డైరీ 90% నెయ్యిని టీటీడీకి సరఫరా చేసింది. అంటే ఆ రోజున అదే ఆర్గానిక్ ప్రైమరీ డైరీ ఈ కల్తీ నెయ్యి సరఫరా చేసింది. ఇప్పుడు మీరు మాట్లాడితే 2014 నుంచి 19 వరకు మీరు సరఫరా చేసింది కల్తీ నెయ్యేనా? ఈ 4 డైరీలు కూడా అప్పుడే సరఫరా చేస్తే అది కల్తీ నెయ్యేనా? మరి దానికి మీరు ఎంత సమాధానం చెప్పరు? కల్తీ నెయ్యో కాదో చెప్పాల్సింది అప్పట్లో మీరు అంటున్నా. మీరు 19లో ఎందుకు చేయలేదు? అది మీరు అన్ని చెకింగ్లు ఎందుకు చేయలేదు?
అన్ని చెకింగ్లు మేముగా చేయవలసింది. ఎవరు చేయాలి మరి? ఇప్పుడు ఎన్డీఎఫ్ రిపోర్ట్ మీరు ఇచ్చారో, సిబిఐ రిపోర్ట్ ఇచ్చినారు కదా. అవును సార్, CBI వాళ్ళు చేయాలి. మీరు ఇందాక ఏమన్నారు? అవును మేము సార్. ఆడ మనోభావాలు ఏడ CBI మనోభావాలు సిట్టు దెబ్బతీసే ఉద్దేశం లేక మేము చెప్పలేదు వినండి. అంటున్నారుగా మీరు. వినండి, సిబిఐ సిట్టు దర్యాప్తు వాళ్ళు 2014 నుంచి 19 వరకు ఇదే కంపెనీలు ఉన్నాయి కదా. మరి ఆ రోజు వీళ్ళే సరఫరా చేశారు కదా. 19 నుంచి 24 మధ్య అవే కంపెనీలు సరఫరా చేశాయి కదా. మరి అప్పుడు నాణ్యమైన నెయ్యాలకు ఇచ్చారు 270కి 220 రూపాయలకి. మరి ఇప్పుడు ఎలాగా నాణ్యమైన నెయ్యాలకు ఇచ్చారన్నది సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి 2014 ఇచ్చింది. ఇది కరెక్టా, ఇది కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారిని అడగాలి కదా, మీరు కూడా అడగాలి కదా. ఈ రోజు ఒకటేసి క్రిస్టల్ క్లియర్ గా చెప్తా ఉన్నా, ఇందాపూర్ నుంచి ఏదైతే నందిని డైరీకి ఏదైతే అనుబంధంగా ఉన్నటువంటి నందిని డైరీ, హెరిటేజ్ వీళ్ళందరూ కుమ్మక్కాయి 450 రూపాయలు ఉన్నటువంటి నెయ్యిని 670 రూపాయలకి ఈ రోజున కొని శ్రీవరం లడ్డూలో ఇస్తున్నారంటే రైట్, 250 రూపాయలు కమిషన్లు మీ అకౌంట్ కి 10 లక్షలు ఇంటూ 250 అయింది 25 కోట్ల రూపాయలు. అంటే సుమారు 25 నుంచి 30 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో వేసుకున్నారంటే ఈ 2 నెలల్లో, సారీ ఈ 2 నెలలు కాదు, ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన స్కామ్ బయట పెట్టాలా? రైట్. ఈ 18 నెలల్లో మీరు తీసుకొస్తున్నటువంటి, మీరే గారు చెప్తూ ఉన్నారు, ఇందాపూర్కి హెరిటేజ్ నుంచి వచ్చిన పాలు కానీ నెయ్యి కానీ పాలు పదార్థాలు కానీ ఇందాపూర్ నుంచి మేము తీసుకుంటాము. ఇందాపూర్ అనేది కో మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళకి మాకు సంబంధం ఉంది. ఆ అధ్యక్షుడు మా హెరిటేజ్ లో షేర్లు ఉన్నాయి, ఏ డ్రైవర్ మా దాంట్లో షేర్లు ఉన్నాయి, వైశ్రీ మా దాంట్లో షేర్లు ఉన్నాయి, నంద్రి వాళ్ళు మా దాంట్లో షేర్లు ఉన్నాయి. 4,500 కోట్లు విలువ చేసిన కంపెనీ 2,500 కోట్లకి ఎందుకు షేర్లు దిగిపోయినాయి? కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి, ఆ స్వామి యొక్క ఇది మీ మీద పడింది కాబట్టినే మీ కంపెనీ ఢమాల్ అన్నది. 9 రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు. రేపు మాపో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా సో ఇదే హెరిటేజ్ స్వామివారి యొక్క కన్ను ఎవరి మీద పడితే వాళ్ళు డమాల్ అంటారు. అంతే కదా, అంతే కదా లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు ఆ పదార్థాలు తాగితే క్యాన్సర్, అందరికి క్యాన్సర్ వస్తుందని చెప్పి ఆమె బ్యాన్ చేశారు. ఖచ్చితంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా హెరిటేజ్ పాలని బ్యాన్ చేయాలా? ఓకే, ఓకే, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాను. మనతో విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. విజయశేఖర్ రెడ్డి గారు, ఫాలో అయ్యారు కదా డిబేట్, ప్లీజ్ కంటిన్యూ. ప్యానెల్ లో కూర్చున్న వ్యక్తులు ఎవరైనా కొంత పద్ధతి పాటించాలండి. ముఖ్యమంత్రిని, తర్వాత ముఖ్యమంత్రి వర్యులను, లేదంటే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులను వాళ్ళకు వీళ్ళకు మాట్లాడితే ఒళ్ళు పగులుతారు. ఎవడికి భయపడేవాళ్ళు కాదు. ఇక్కడ నా పేరు మేడా విజయశేఖర్ రెడ్డి, కడప. మీరు ఎవరు చేయకుండా నడుచుకోండి. జగన్మోహన్ అడగండి, మా సత్తా తెలుస్తుంది. అనవసరమైన మాట టాపిక్ లోకి రండి, టాపిక్ లోకి వచ్చి ఏమంటే మేము సైలెంట్గా ఉండలేం కదా, మేము తిరిగి మాట్లాడాలా? పెద్ద వచ్చిందని గౌరవించండి. టాపిక్ లోకి రండి సార్ ప్లీజ్. టాపిక్ లోకి రండి, టాపిక్ లోకి రండి ప్లీజ్. విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఆగండి, జగన్మోహన్ రెడ్డి గారు అడగాల. ఒక్క నిమిషం. లక్ష్మణరావు గారు ఆగండి, లక్ష్మణరావు గారు ఆగండి. నువ్వు మొగడు అడుగు, నీ సత్తా వ్యక్తిగతంగా మాట్లాడకండి, వ్యక్తిగతంగా మాట్లాడకండి. లక్ష్మణరావు గారు, విజయశేఖర్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు ఆగండి. ఇది విజయశేఖర్ రెడ్డి గారి టైము. విజయశేఖర్ రెడ్డి గారు ఒక్కసారి ఒకరిని మ్యూట్ చేయండి. వైసీపీ ఆయన్ని మ్యూట్ చేయండి, నేను మాట్లాడతాను. ప్లీజ్ దయచేసి వైసీపీ ఆయన్ని మ్యూట్ చేయండి. ఏమండి విజయశేఖర్ రెడ్డి గారు, దయచేసి విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్, సవాళ్ళు ప్రతి సవాళ్ళు టైం కాదు. దయచేసి విజయశేఖర్ రెడ్డి గారు దాన్ని అక్కడితో వదిలేయండి. విజయశేఖర్ రెడ్డి గారు నేను ఆయన్ని మ్యూట్ చేశాను. దయచేసి కోపాన్ని కంట్రోల్లో చేసుకుని టాపిక్ లోకి రండి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, టాపిక్ లోకి రండి దయచేసి. ఆయన్ని మ్యూట్ చేశాను, టాపిక్ లోకి రండి ప్లీజ్, దయచేసి రండి. సబ్జెక్ట్ డిబేట్ అయిపోతుంది ప్లీజ్.
ప్లీజ్ టాపిక్లోకి వచ్చి మాట్లాడండి విజయశేఖర్ రెడ్డి గారు ప్లీజ్. రైట్. సార్ ఇప్పుడు పేర్ని నాని గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ ఎవరు అని. ఆన్సర్ చెప్తాను నేను. ఎవరు దెబ్బ కొడితే దెబ్బ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యి 151 నుంచి 11 సెట్కి వచ్చాయో ఆయన పవన్ కళ్యాణ్. అట్లా పేరు చెబితే వైసీపీలో ప్రముఖమైన నాయకులు పవన్ కళ్యాణ్ గారిని అడ్డంగా తిప్పినోళ్ళు, రకరకాల మాటలు మాడినోళ్ళు, కనీసం అసెంబ్లీ గేట్ కూడా తాగలేకపోయారు, వారే పవన్ కళ్యాణ్. అట్లాగే ఎవరి పేరు చెబితే ఈ రోజు వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు, వారే పవన్ కళ్యాణ్. ఈ రోజు 30 సంవత్సరాలు నేను సీఎం గా ఉంటా, నాకు ఎదురు లేదని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బెంగళూరు ప్యాలెస్ లో కూర్చోబెట్టిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రోజు రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ గారిని కాపులకి మిగతా వారికి మధ్య గలాటాలు పెట్టి కులాల కుంపట్టు రాజేసి అలిగాల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరికి అగెనిస్ట్ గా ఈ పనులు చేస్తున్నారు వారే పవన్ కళ్యాణ్. ఇట్లా చెప్పుకుంటూ పోతే అండి ఈరోజు సరిపోదండి పవన్ కళ్యాణ్ గారి గురించి. పేర్ని నాని ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, ఏమన్నా మాటలా? కనీసం ఏమిటి ఆడవారిని ముందు పెట్టి ఏమైనా బిల్లులు చేసి ₹1 డబ్బు కొట్టేసి మచిలీపట్నం అంతా అవినీతిమయం చేసిన పేర్ని నాని గారికి మాట్లాడే హక్కు ఉందా? కేవలం ఒక కుల ప్రాతిపదికన ఆయన నుంచి డిబేట్ లో కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం న్యాయమా? నిజంగా ఆయన అంత గొప్ప వ్యక్తి భార్య పేరుతో బిజినెస్ చేస్తూ ₹1 కొల్లగొట్టి ఏమండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా, పవన్ కళ్యాణ్ అనుకున్నా పేర్ని నాని గారి సతీమణి ఈ రోజు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. కానీ ఆడవారు గౌరవించాలని చెప్పి ఈ రోజు వదిలేశారు. ఇలాంటి బతుకుతున్న పేర్ని నాని గారికి అసలు జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారు మాట హత్య. రెండో మాట, నిన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, సూటి ప్రశ్నలు అడిగారండి. నేను అవే అడుగుతా సింపుల్ గా. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అయోధ్యకు 1,00,000 లడ్డూల్లో 2 టీడీ బోర్డు మెంబర్లు శ్రేష్టమైన నెయ్యిని పంపించారు, అవి వాడామని. శ్రేష్టమైన నెయ్యిని పంపించినట్టు మీ దగ్గర ఏదైనా రసీదులు ఉన్నాయా? ఎందుకు నెయ్యిని మాత్రమే పంపించారు, మిగతా పదార్థాలను ఎందుకు పంపలేదు? ఇప్పుడు ఎవరైనా లడ్డు తయారు చేసి పంపాలా అనుకున్నప్పుడు నెయ్యితో పాటు అన్ని పదార్థాలను కూడా సరఫరా చేస్తారు. మిగతా వాటిని సరఫరా చేయకుండా నెయ్యిని మాత్రమే ఎందుకు సరఫరా చేశారు అంటే ఆ 2 బోర్డు మెంబర్లకి ఆల్రెడీ తెలుసా కల్తీ జరుగుతోంది, దీంట్లో రకరకాల ఆయిల్స్, రకరకాల ఫ్యాట్స్ కలిసి ఏమన్నా ముందే తెలుసా? రెండోది, వీళ్ళు అంటున్నారు అయ్యా లేదు మేము శ్రేష్టమైన నెయ్యినే వాడాము, వారిచ్చిన నెయ్యినే వాడాము, వేరే నెయ్యి వాడలేదు వీళ్ళు అంటున్నారు. పేర్ని నాని గారు అంటున్నారు. అంటే కల్తీ నెయ్యి జరిగిందని, అంటే నెయ్యి కల్తీ జరిగిందని మీరు ఒప్పుకుంటున్నారా? అధికారికంగా నెయ్యి కల్తీ జరిగింది ఆ రోజు. కాబట్టి ఆ నెయ్యి ఏదైతే మేము కొంటున్నామో టెండర్ల ద్వారా ఆ నెయ్యితో కాకుండా వేరే టీడీ బోర్డు మెంబర్లు ఇచ్చే శ్రేష్టమైన నెయ్యితో పంపించామని చెప్తున్నారు కదా పేర్ని నాని గారు. అంటే అప్పుడు కల్తీ నెయ్యిని వాడాము అని మీరు ఒప్పుకుంటున్నారా? ఒకటి చెప్పండి విజయశేఖర్ రెడ్డి గారు, ఏదైతే ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని మీరు ఏదైతే చెప్పారో, చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ముఖ్యమంత్రి చెప్పారు, దాని గురించి యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయా లేవా అని అసలు సిట్ ఎందుకు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు? సిట్ ఎందుకు దాని గురించి చెప్పలేదు? అది దానివల్ల కదా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. సార్ ఒక చిన్న మాట, ఇప్పుడు లక్ష్మీకాంత్ ఆయన మన లక్ష్మణరావు గారు, ద గ్రేట్ లక్ష్మణరావు గారు ఒక మాట అన్నారు. ఏమని? జూలై 2024లో 4 ట్యాంకులు పైకి వచ్చాయి, అవి కల్తీ నెయ్యి అన్నారు. ఆ 4 ట్యాంకర్లను మేము ఎన్డీడీబీకి పంపిస్తే దాంట్లో వెజిటబుల్ ఆయిల్స్, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పిన మాట వాస్తవం. కింద కొన్ని డిస్క్లైమర్స్ ఇచ్చారండి. ఏమని ఇచ్చారు డిస్క్లైమర్స్? అయ్యా కోర్టుకు ఒకవేళ మీరు సమర్పించాల్సి వస్తే ఇది కోర్టుకు సమర్పించేంత డాక్యుమెంట్ కాదని చెప్పారు. అంటే ఇది కోర్టు వర్తించిన తీర్పులకు నిలబడదు, ఇది మీరు అడిగిన వెంటనే మేము చేస్తున్నా. ఒకటండి, ఇప్పుడు నెయ్యిని టెస్ట్ చేసే ల్యాబ్ ఉంది కానీ ఎన్డీడీబీలో నెయ్యిని కాని పదార్థాన్ని టెస్ట్ చేసే ల్యాబ్లు ఉంటాయా? ఒకసారి ఆలోచించండి మీరు. ఇప్పుడు నెయ్యిని అంటే ఏదైతే ఒరిజినల్ నెయ్యి ఉంటుందో ఆ నెయ్యిని పంపిస్తే ఎన్డీడీబీ టెస్ట్ చేస్తారు. కానీ నెయ్యి అనే పదార్థం అంటే కొన్ని రసాయనాల్ని, కొంత పామాయిల్ని కలిపి
ఒక మిశ్రమాన్ని తయారు చేసి దాన్ని తీసుకెళ్లి ఎన్డీడీబీకి ఇస్తే వాళ్ళు ఖచ్చితమైన అంచనాలు ఎలా చెప్పగలుగుతుంది? నేను సూటిగా అడుగుతున్నా. అయినా ఏం చెప్పారు? అయ్యా దీంట్లో ఇట్లా కలిసిన అవకాశం ఉంటుందని చెప్పారు. దాన్ని ఆ రిపోర్టుని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ మీటింగ్ లో చదివినారు. దీంట్లో తప్పేంటి? రైట్ రైట్ ఒకటి చెప్పండి, దీనికి ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది? ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సినవి ఉన్నాయి, ఎప్పటికి పులి స్టాప్ పడుతుంది? సార్ లక్ష్మీ గారు, సిట్టు దర్యాప్తులో వాళ్ళు ఏం చెప్పారు? ఎన్డీఆర్ఐ రిపోర్ట్ తీసుకొచ్చారు. ఎన్డీఆర్ఐ రిపోర్ట్ లో ఏం చెప్పారు? లిమిట్ ఆఫ్ డిటెక్షన్ 10% అని పెట్టుకున్నామని చెప్పారు. అంటే 10% కన్నా ఎక్కువ ఉన్న పదార్థాలు మాత్రమే ఆ టెస్ట్ చేసిన రిపోర్ట్ లో కనపడుతుంది. అంటే అర్థం ఏమండి? అంటే 10% కూడా తక్కువ పదార్థాలు కనపడేవనే కదా. అంటే ఆ 10% కన్నా తక్కువ పదార్థాల్లో అనిమల్ ఫ్యాట్స్ ఉండే అవకాశం లేదా? రెండోది, నేను సూటిగా అడుగుతున్నా, లిమిట్ ఆఫ్ డిటెక్షన్ 10% పెట్టుకోమని ఎవరు చెప్పారు? ఎందుకు పెట్టారు? రెండోది, ఎన్డీడీపీ రిపోర్ట్ కనపడిన వెజిటబుల్ ఆయిల్స్ ఏమో ఎన్డీఆర్ఐ కనపడతాయి. అదే ఎన్డీడీపీ రిపోర్ట్ కనపడిన అనిమల్ ఫ్యాట్స్ ఏమో ఎన్డీఆర్ఐ. రైట్ 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 విజయశేఖర్ రెడ్డి గారు, ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అట్లాగే ఒకటే అడుగుతున్నాం. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఆ రోజు 4 సంవత్సరాలు చైర్మన్ గా ఉన్నారు. ఆయన భార్య సతీమణి గారు బైబిల్ పెట్టుకొని తిన్నారు. ఆమె ఎక్కడికి వెళ్ళా బైబిల్ పెట్టుకొని తిరుగుతుంది. అట్లాగే ఇంకొక సంవత్సరము భూమని కరుణాకరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏమన్నారండి? నా పాత చెప్తూ కొడితే ఏమవుతుందని మాట్లాడే వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు మీరు టీడీపీ బోర్డు పాలక మండలి చైర్మన్ గా పెట్టి మీరు ఇన్ని దురాగతాలు చేసిన తర్వాత ఏం చెప్పారండి? అయ్యా మీరు క్షమాపణ చెప్పండి, ప్రజలకు తప్పు జరిగింది ఒప్పుకోండి అని అడిగారు. అది తప్పండి. రైట్ రైట్ విజయశేఖర్ రెడ్డి గారు, అయ్యా ఇదిగో పాలక మండలిలో ఈ తప్పు జరిగింది, కల్తీ జరిగింది మన వాస్తవం, దానికి మీకు క్షమాపణ చెప్తాం, మాకు తెలియక జరిగిందని చెప్పాలి కదా. రైట్ రైట్ కొత్తగా కూడా ఆయన వత్తాల్సి అర్థమేమని అంటే ఇద్దరు కూడా కుటుంబ భాగమని. ఎస్ ఇంకో ఇద్దరు గెస్టులు ఉన్నారు, మళ్ళీ మాట్లాడతారు. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి ఈ కుట్రలో. లేదు, ఇంకా క్రైస్తవ మిషనరీలు విదేశీ శక్తుల కుట్ర కూడా దీంట్లో ఉందా? మళ్ళీ అడుగుతున్నా, విదేశీ శక్తులు క్రైస్తవ మిషనరీలు జగన్మోహన్ కుట్ర కలిపేసిందా? రైట్ రైట్ విజయశేఖర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాం మీతో మనతోటి. ఎస్ సార్ మళ్ళీ మాట్లాడతా మనతోటి వైసీపీ నేత చిత్త విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయభాస్కర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ హిందువులు కూడా కొంత మారాల్సిన సమయం అయితే ఉంది, ఎందుకంటే వేరే మతంలో జరిగితే ఇలాంటివి అసలు ఉండవు, కానీ హిందువుల్లో మాత్రమే ఇలా అనైక్యత ఉండటం వలన ఈ రకంగా జరిగిందన్నారు. దాని గురించి మీరు యాక్సెప్ట్ చేస్తారా? అట్లా ఎట్లా అవుతుందండి? మీకు ఒక మాట చెప్తానండి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన నుంచే ఫస్ట్ పాయింట్. రెండోది, ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారి వల్లనే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు, బెంగళూరులో కూర్చున్నాడు, లేకపోతే 11 సీట్లు వచ్చినాయి, గేటు దొక్కలేకపోతున్నాడు, అది దొక్కలేకపోతున్నాడు. అంటే టీడీపీ ప్రభావం ఏమీ లేదు, పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉందని కూడా ఒప్పుకుంటా ఆయన చెప్పినట్టు. మరి మీరెందుకు ఉన్నట్టు? మీరు కల్తీలు చేయడానికి ఉన్నట్ట? ఒకటి. రెండు, చంద్రబాబు ఎవరని అనలేదు కదండి, అందుకని ఆయన చెప్పలేదు. విజయభాస్కర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఎవరు అని పేరు నాని గారు అవలా అనగల, ఎందుకంటే చంద్రబాబు గారు ఏంటో ఆయన దెబ్బేంటో ఆల్రెడీ తెలుసు కాబట్టి. పవన్ కళ్యాణ్ ఎవరు అని అడిగినందుకే ఆయన చెప్పారు. శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు గొప్పోడేనండి, నేను కాదంటలా. అంటే వీళ్ళది తెలుగుదేశం పార్టీకి ఏమి లేక పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి అధికారంలోకి వచ్చినట్టు ఆయన చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పోళ్ళు అంటే ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు గొప్పోళ్ళు కాదని అర్థమా? కాదు కదా. ఎవరిది ఆలస్యం ఉంటుంది. టాపిక్ లోకి రండి. మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు శేఖర్ రెడ్డి గారు. అదే శేఖర్ రెడ్డి గారే కాదు సార్ ఇవాళ పెట్టిన టాపిక్ అది. ఇవాళ పెట్టిన టాపిక్ అది పేర్ని నాని గారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. విజయభాస్కర్ రెడ్డి గారు ఇవాళ పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ ఎవరయ్యా పవన్ కళ్యాణ్ అని మాట్లాడిన దానికి ఇవాళ టాపిక్ పెట్టాం కాబట్టి అందరూ దాని గురించి మాట్లాడతారు. మీరు టాపిక్ లోకి రండి ప్లీజ్. పేర్ని నాని గారు ఏమన్నారండి? పవన్ కళ్యాణ్ గారు ఎవరు? ప్రతి గంటకి మారుతా ఉంటాడు, గంటకి మార్చుకుంటా ఉంటాడు, ఒక అభిప్రాయం మీద నిలబడ్డు.
అనేది పేరు నాని గారు అన్నారు. మరి ఎక్కడన్నా నిలబడ్డాడండి? ఆయన ప్రశ్నించడానికే వచ్చా అన్నాడు. ప్రశ్నించడానికి వచ్చిన ఆయన ప్రశ్నిస్తున్నాడా? చెప్పానండి. మీరు చెప్పినట్టే నేను కూడా మీ పాయింట్ గా వస్తానండి. జూలై నెలలో టెస్ట్ కు పంపించారు ఆ ట్యాంకర్ల నుంచి. ఎవరి గవర్నమెంట్ లో జరిగిందండి? యశ్వంత్ గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతారంట. ప్రశ్నించాడా? యశ్వంత్ గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతారంట. యశ్వంత్ గారు ఒక నిమిషం. అది క్వశ్చన్ అయితే అడగండి. ఓన్లీ క్వశ్చన్ అయితే అడగండి. ఆయన టైం అది. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాకి పార్టీ పెట్టారు అని చెప్పి ఈయన ప్రశ్నిస్తున్నారు కదా. మన లక్ష్మణ్ గారు ఏమన్నారు ఇందాక, వైసీపీ పార్టీ అదే టీడీపీ పార్టీ 2017లోనే ఈ యొక్క కల్తీ మొదలు పెట్టింది అన్నప్పుడు మరి మీ పార్టీ ప్రశ్నించుకోకుండా ఏం చేసిందండి? రైట్ వైసీపీ పార్టీ దానికి చెప్తానండి సమాధానం. రైట్ యశ్వంత్ గారు ఆగండి. సమాధానం చెప్తామండి. చెప్పండి. నేను దానికి మాట్లాడండి. విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్. విజయభాస్కర్ రెడ్డి గారు సమాధానం చెప్తాను. ఇప్పుడు మాట్లాడండి సార్, వెంకటేశ్వర స్వామి తిరుపతి అనేది ఆది దేవుడు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపెట్టుకున్నటువంటి దేవుడు. ప్రపంచంలో ఎక్కడ పోపు కూడా ఉండదు, వెంకటేశ్వర స్వామి మాత్రమే ఉంది. వెంకటేశ్వర స్వామి ఆలయానికే పరిపాలనా దక్షత ఉన్నటువంటి కమిటీ కూడా ఏర్పరిచారు 1917లో అనుకుంటా అప్రాక్సిమేట్లీ. అంటే మీరు ఆ తిరుమల తిరుపతిని రోడ్డు మీద మంచిది కాదు, అది పద్ధతి కాదు అనే అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బయటికి తీయలేదు. అయినా ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో బయటపడినటువంటి ఈ కుంభకోణం, లడ్డు కుంభకోణం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? 19 నుంచి 24లో మీరు చెప్పినట్టే, మీరు మీ మీడియాలో ఇప్పుడు మాట్లాడినట్టే గారు నాదేళ్ళ మనం 2-3 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు అని అన్నారు. అప్పుడేమైనా రిపోర్ట్ ఇచ్చారండి? చెప్పానండి. లేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానివ్వండి, ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తానే ఉంటారు. రిపోర్ట్ ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు కదా. ఎవరు నిన్న రాయడం అనేది తప్పు కదా. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ తప్పు చేసింది, దాన్ని ప్రశ్నించే అధికారం పవన్ కళ్యాణ్కి ఉందండి? లేదు. లేకపోగా మా మీద నిన్న మీరు ప్రశ్నించండి అసెంబ్లీకి వచ్చి. మీరు ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? అది పోనీ ప్రతిపక్షంగా మీకు ఉండాలి కదా. మీరు రండి అంటే మీరు రారు. మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. పోనీ కూటమి తప్పు చేసింది అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఏంటి సార్? ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలని వెళ్ళడానికి అందరూ వెళ్ళొచ్చు. మీరు కూటమి తప్పు చేస్తుంది, మీరు చెప్పిందే నిజం అనుకుందాం. విజయభాస్కర్ రెడ్డి గారు మీరు చెప్పిందే నిజం అనుకుందాం. కూటమి తప్పు చేస్తుంది, ప్రతిపక్ష హోదా ఇవ్వడం ఎన్ని మామూలు మాటలు. గట్టిగా చెప్పాలంటే ఎమ్మెల్యేకి లోపలికి వెళ్ళే అర్హత ఉంది. ఒక పులివెందుల ఎమ్మెల్యేకి వెళ్ళమనండి, మిగతా ఎమ్మెల్యేలందరినీ వెళ్ళమని పోనే ఆయన వెళ్ళకపోతే. సార్ మీరు నిజంగా వాళ్ళు తప్పు చేశారంటే అసెంబ్లీకి మీరు ఎందుకు వెళ్ళట్లేదు చెప్పండి. అది కాదు చెప్పేదేనండి. ఢిల్లీ గవర్నమెంట్, కేజ్రీవాల్ గవర్నమెంట్ లో ఇద్దరు బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఇద్దరు బీజేపీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఎస్, మళ్ళీ ఇస్తాను మీకు. మీరు స్ట్రక్ అయ్యారు. మనతోటి అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. నమస్కారం సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. అక్షర్ సత్యం గారు, నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మరి పేర్ని నాని గారు మాట్లాడిన మాటలను ఎలా చూస్తారు మీరు? ప్రైస్ ఏమన్నారు సార్ పేరు నాని గారు? మీరే చెప్పాలి. ఏమన్నారో మీకు తెలుసు కదా. ఏమన్నారన్న ఇప్పుడు పేరు నాని, పవన్ కళ్యాణ్ గారు ఎవరో పేరు నాని తెలియకుండా రాజకీయం చేస్తున్నాడంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేస్తున్న దురదృష్టం. ఒక పార్టీ అధినేతే తెలియకుండా బానిసత్వంలో మునిగిపోయి పవన్ కళ్యాణ్ అనే ఒక జనసేన పార్టీ రాష్ట్రంలో ఉంది, ఒక అధినేత ఉన్నాడని తెలియకుండా రాష్ట్రం అంటే వైసీపీ పార్టీ, రాష్ట్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారే అని అటువంటి వ్యక్తి ఒక మంత్రి అయ్యి పరిపాలించాడంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసిన దురదృష్టంగా నేను భావిస్తా. అంటే ఆయన ఉద్దేశం అది కాదు. ఆయన అంటే ఎవరండి పవన్ కళ్యాణ్ కేవలం చంద్రబాబు ఏది చెప్తే అదిగో పులంటే ఇదిగో తోకండి ఉండే వ్యక్తి అనే ఉద్దేశంతో మాట్లాడారు కదా. ఎవరండి పవన్ కళ్యాణ్ అనే మాటను అయితే మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పులి అంటే తోక, తోక అంటే పులి అన్నాడంటే అది అతని ఇష్టం. అది
ఈ చంద్రబాబు నాయుడు కింద బానిస కింద ఉన్నాడు, సెపరేట్ పార్టీ ఎందుకు పెడతాడు పవన్ కళ్యాణ్? ఇప్పుడు పేరు నానిలాగా ఒక పార్టీలో చేసి చంద్రబాబు నాయుడు పార్టీలో చేయట్లేదు కదా, అతను పార్టీ పెట్టుకున్నాడు. పార్టీలో ఎంతో 1% అయినా 99% అయినా భాగస్వామి పార్ట్నర్షిప్ కదా, అతను ఒక భాగస్వామి ప్రభుత్వంలో. రెండోది ప్రశ్నించడానికి పార్టీ పెట్టాడు, అధికారం ఎందుకు తింటున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టి ప్రభుత్వంలో జాయిన్ అవ్వకపోతే ఇంకా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు పరిపాలిస్తూ ఉండాలి, ఇతను ప్రశ్నిస్తూ ఉండాలనా ఏంటి అర్థం? అతను ఏం మార్చుకున్నాడండి? ఇప్పుడు అతను మా నెయ్యిలో కల్తీ జరిగింది అన్నాడు, చిట్టు ధృవీకరించింది కదా, నెయ్యిలో కల్తీ జరగడం ఏంటా నాయన? అసలు నెయ్యే సప్లై చేయలేదంటే దానికి అర్థం తెలియదా వైసీపీ వాళ్ళకి, లేకపోతే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు? అక్కడ లక్ష్మణరావు గారు అంటారు అది గత ప్రభుత్వ హయాంలోనే ఆ డైరీల దగ్గర నుంచి కొన్నారు, అక్కడే జరిగింది మొత్తం, కాబట్టే వాళ్ళే దీనికి బాధ్యులు అంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి వెళ్ళి లక్ష్మణరావు గారు. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కల్తీ జరిగితే మీరెందుకు బయట పెట్టలేదు? లేదు పవన్ కళ్యాణ్ ఆడి ఇది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అంటాడో, జగన్మోహన్ రెడ్డి గారు అంటారో అతనే ఇస్తాం. మనం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరినైనా గారని అంటాం. అసలు ఎందుకు నువ్వు బయట పెట్టలేదు? నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఏమైనా డబ్బులు తీసుకున్నావా? లేదు మీ ఇద్దరి మధ్య ఏమైనా లాలూచీలు ఉన్నాయా? వాళ్ళు కల్తీ చేసి నువ్వు అదే కాంట్రాక్ట్ ఎందుకు కంటిన్యూ చేసావు? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు బిహేవ్ చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలి లక్ష్మణరావు గారు వెళ్ళి. లక్ష్మణరావు గారు దానికి ఒకటి చెప్పారు, హిందువుల మనోభావాలు దెబ్బతీయడం ఇష్టం లేక వాళ్ళు చెప్పలేదంట. మరి హిందూ మనోభావాలు దెబ్బతినేటప్పుడు హిందువులు తీసే ప్రసాదానికి కింద పారేస్తే మనోభావాలు దెబ్బతినవా? నేను నా అయితే హిందూయేతరుడి గుడికి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి, దాన్ని ఇవ్వకుండా ఉంటే హిందూ మనోభావాలు దెబ్బతింటాయని తెలీదా? ఒక హిందూ దేవాలయానికి హిందూయేతరుడిని చైర్మన్ గా చేస్తే హిందూ మనోభావాలు దెబ్బతింటాయని జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? లక్ష్మణరావు గారికి తెలీదా? ఒక హిందూ దేవుడికి ప్రసాదంలో కెమికల్స్ తో కలిపిన పదార్థంతో ప్రసాదం తయారు చేయకూడదని జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? లక్ష్మణరావు గారికి తెలీదా? వైసీపీ పార్టీకి తెలీదా? వైసీపీ పార్టీలోనే హిందువులకు తెలీదా? కల్తీ జరిగింది, ముమ్మాటికి జరిగింది. ఇప్పుడు ఒకటి ఉందండి, ఇప్పుడు మనం హార్ట్ ప్రాబ్లం ఉన్నదని ఈసీజీ చేయించుకుంటే హార్ట్ ప్రాబ్లం తెలియదు. తర్వాత ఏమంటాడంటే థ్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోండి అంటాడు, ఈకో చేయించుకుంటాడు, అప్పుడు కూడా బయటపడదు. యాంజియోగ్రామ్ చేసుకుంటే హార్ట్ ప్రాబ్లం తెలుస్తుంది. అలాగే మొట్టమొదటి టెస్టులోనే కొవ్వు ఉందా లేదా అంటే తెలియదు. ఇప్పుడు సాంబార్ ఉందండి, సాంబార్ లో దప్పలం అన్ని వేస్తారు, ఒకడికి వేసి వాడికి ఉట్టి సాంబారే వస్తుంది, ఆ గరిట్లో అన్ని రావు. అలాగే కొన్ని టెస్టులలో కొన్ని ఉంటాయి, ప్రిలిమినరీ టెస్టులు, అడ్వాన్స్ టెస్టులు అయ్యి ఉంటాయి. ఆ టెస్టులు అవి కూడా బయటపడతాయి. అది చేస్తారని నేను భావిస్తున్నా. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, అక్షర్ సచిన్ గారు ఇక్కడ ఇంకోటి కూడా మాట్లాడుకోవాలి ఓపెన్ గా. మరి మీరు చెప్పిందే నిజమైతే ఇన్ని టెస్టులు వచ్చిన తర్వాత కదా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు అడ్వాంటేజ్ తీసుకుని ఏ రకంగా ముందు ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని మాట్లాడతారండి? ఆ రోజు అన్ని టెస్టులు అయ్యాక మాట్లాడాలి. ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పారు సార్. ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్ఫర్మేషన్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్పాడు ఆయన. ఓకే, ఒకవేళ నిజంగా తప్పు అయితే కోర్టు నిర్ణయించుకుంటుంది. టీవీ ముందు అడగదు, అసెంబ్లీలో చెప్పండి, అబ్జర్వేషన్ తీర్మానం పెట్టండి, లేదా సభా హక్కులు ఉల్లంఘన తీర్మానం పెట్టండి, సభను తప్పుదావులు పట్టింటారని తీర్మానం పెట్టండి. మీరు అసెంబ్లీకి వెళ్ళరు, ప్రెస్ మీట్ లోని టీవీ డిబేట్ లో వాగడం వల్ల ప్రయోజనం ఏంటి? మీరు ప్రజా ప్రయోజనాలు ఇది ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు, ప్రజల ముందు వాగ్దానం చేశారు, ప్రజల సమస్యలను నిలబెడతానని. మీరు అసెంబ్లీకి వెళ్ళకుండా నేను ఓన్లీ టీవీ ముందు ప్రెస్ డిబేట్ లోనే తిడతా ఉంటాను, మా జగన్మోహన్ రెడ్డి తప్ప నాకు ఎవ్వడూ తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుంటే ప్రయోజనం ఏంటండి? ప్రజలు చూసి నవ్వుతారండి. ఇప్పుడు ఏం చెప్తారు సార్? ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం, నేను మొదటి నుంచి చెప్పిన కల్తీలో జగన్మోహన్ ఏ ముఖ్యమంత్రి కూడా కల్తీ కలపమన్నా వచ్చింది, నెయ్యి మంచిది వచ్చిందా కల్తీది వచ్చిందా అన్నది చూడటానికి సంబంధం లే. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కల్తీ జరిగి ఉండొచ్చు, లేదా జరగకపోయి ఉండొచ్చు, మీరు విచారణ జరిపించి యాక్షన్ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అని ఉంటే ఈ ఇష్యూ ఉండేది కాదు. ఆయన నెత్తిని వేసుకున్నాడు కాబట్టి ఆయన విమర్శించాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఒకటిసారి ముఖ్యమంత్రికి సంబంధం విషయంలో ముఖ్యమంత్రి ఎందుకు చేసి నెత్తిని పెట్టుకుంటున్నాడు? అతనికి ఏమైనా సంబంధం ఉందా, అతనికి ఏమైనా వాటాలు ఉన్నాయా అని అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దాని గురించి చర్చించాల్సిన వస్తుంది. సిట్ ఏదైతే చెప్పిందో పామాయిల్లో అనేక సుగంధ ద్రవ్యాలు లాంటి నెయ్యి వాసన వచ్చే కలిపారు, అంతేగాని దానిలో అసలు నెయ్యే లేదని సిట్ ఏదైతే చెప్పిందో దాని గురించి మాట్లాడకుండా కేవలం ఎన్డీడీబీ రిపోర్టు ఇచ్చిన దాన్ని సిట్ ఇవ్వలేదు కాబట్టి దీనిలో ఏమీ కలవలేదని ప్రతి వైసీపీ నేత మాట్లాడడాన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు హిందువుల ఐక్యత లేకపోవడం వల్ల, హిందువుల్లో స్పందించే గుణం లేకపోవడం వల్ల
హిందువుల్లో ఏం జరుగుతుంది నష్టం, హిందువుల్లో ఉన్న కర్మ సిద్ధాంతం ఆ దేవుడే చూసుకుంటాడులే, నాకేం సంబంధం లేదన్న వైఖరి వల్ల ఇలాంటి వాళ్ళు ఇలాంటి యాసాలు వేస్తున్నారు, ఇలా సమర్థించుకుంటున్నారు. అదే నువ్వు నెయ్యి సప్లై చేయమని కాంట్రాక్ట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి అసలు నెయ్యే తీసుకోలేదంటే దానికి సిగ్గుపడాల్సింది పోయి క్షమాపణ చెప్పాల్సింది పోయి పందుకోవలేదు, ఎద్దుకోవలేదు, ఆవుకోవలేదు. లక్ష్మణరావు గారు ఇందాకైతే ఎవరైతే అన్నారో వాళ్ళ ముగ్గురు కవులు కూడా లేవని కూడా ఏదో చెప్తున్నారు. ముగ్గురు కవులు కూడా కలిపి ఉంటారని కూడా. ఎవరు కవులతో వేసారో, ఒక వివేకానంద రెడ్డి గారు కొవ్వు వేసారా, లేకపోతే ఇంకో ఎక్స్ కొవ్వు వేసారా, వై కొవ్వు వేసారు, ఎవరికి తెలుస్తుంది సార్? కలిపినోడికి తెలుస్తుంది, లేదా కలిపినోడికి కాంట్రాక్ట్ ఇచ్చినోడికి తెలుస్తుంది, లేదా ఇప్పుడున్న ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిగితే తెలుస్తుంది. దానికి మనం ఎందుకు వాదించుకోవడం? టీవీ డిబేట్లో కోర్టులో తెలిస్తే. ఎస్ అక్షర్ సత్యం గారు మీరు కంక్లూడ్ చేద్దరుగా నాకండి, మన లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేస్తారు. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్. సార్ లక్ష్మణరావు గారు వాయిస్ వినబడుతుందండి? ఎస్ ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మణరావు గారు 2019 నుంచి 24 మధ్య కల్తీ జరిగింది నెయ్యని మీరు ప్రసారం చేస్తున్నారు కదా. మరి ప్రసారం చేస్తే 35,000 మంది అమ్మాయిలు తప్పిడిపోయిన ఒక అబద్ధ ప్రసారం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా ప్రజల భూములు దోచుకుంటారని చెప్పి ఒక అబద్ధ ప్రసారం చేసినటువంటి వ్యక్తులు శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందని ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎందుకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయాల? వాళ్ళకి ఇది బ్రహ్మాస్త్రం కదా, 175కి 175 గెలిచే అవకాశం కదా. ఆ రోజున ఎలక్షన్ క్యాంపెయిన్ లో అదే వారాహి యాత్రలో అదే పవన్ కళ్యాణ్ 35,000 మంది అమ్మాయిలు తప్పడిపోయారు వాలెట్ల ద్వారా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్, బాబు 200 కోట్లు స్కామ్ చేశారు, శ్రీవారి లడ్డు కల్తీ జరిగింది, ఇదంతా కూడా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఈవో చైర్మన్ అని చెప్పి ఆ రోజున ముందుగానే మీకు తెలిస్తే ఎందుకు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ప్రచారం చేయలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో ప్రచారం చేయలేదు? ఎవరు చెప్తారు సార్? యశ్వంత్ గారు ఆగండి, మీకు ఇస్తాను, ఆగండి, మధ్యలో మాట్లాడకండి. ఆయన కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడండి. ఒకళ్ళు మాట్లాడి మధ్యలో మాట్లాడితే మ్యూట్. యశ్వంత్ గారు మ్యూట్ అవుతారు. ఇప్పుడు మాట్లాడమాకండి, మీరు మాట్లాడేప్పుడు ఆయన మ్యూట్ చేస్తా. ఎస్ మీరు చెప్పండి లక్ష్మణరావు గారు. లక్ష్మీనాథ్ గారు చిన్న అవకాశం దొరికినా వినియోగించుకున్నారే. 35,000 మంది అమ్మాయిలు తప్పడిపోయారు, ఎవరో చెప్పారన్నారే. అరే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా మీ భూములు దోచేసుకున్నారని చెప్పారే, అవన్నీ కూడా ప్రజలు నమ్మించారా? మరి అత్యంత బలమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి మరి హిందువుల మనోభావాలతో ఆడుకున్నప్పుడు అది ఎలక్షన్ క్యాంపెయినర్ లో ఎందుకంటే ఓడుకోలేదు మీరు? ఎందుకంటే చివరికి ఏం చెప్తారు చెప్పండి. అంటే మీ దగ్గర ఆధారం లేదు, మనండి మీ దగ్గర ఇది లేదు. మీరు దగ్గర అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు అన్నది. నేను చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారు ఎవరంటే ఆయన దగ్గర ఎటువంటి ఆధారం లేకపోయినా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళి ఇదే నాదన్ల మనోహర్ గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అక్కడ ఉన్న ప్రజలు ఎవరో చెప్పారంట కల్తీ జరిగిపోయింది అని. అందుకే ఈయన అన్నాడంట. అందుకే వెళ్ళి కనకదుర్గమ్మ గుడి మెట్లు కడిగాడంట. కనకదుర్గమ్మ గుడి మెట్లు ఎందుకు కడిగారా బాబు అంటే కనకదుర్గమ్మ గుడిలో శత్రు పూజలు చేశారు కాబట్టి సంప్రోషణ చేయడానికి. ఏ మాట్లాడమాకండి సార్, మళ్ళీ ఏ మాట్లాడతారు మీరు? శత్రు పూజలు అని అయ్యని అని టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సార్. శత్రు పూజలు మీకు అలవాటు ఉందా? ఏమన్నా అలాంటి శత్రు పూజలు చేయడం మీకు అలవాటు ఉందా? ఏం మాట్లాడతారు సార్? శత్రు పూజలు జరిగాయని సార్ నిన్ననే స్టేట్మెంట్ వచ్చింది కదా సార్, నిన్ననే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా సార్. మీరు అలాగే స్టేట్మెంట్ ఇస్తారు, ఏ నివేదిక రాకుండానే మీ కంపెనీ రద్దు చేస్తానని నిన్ననే చంద్రబాబు నాయుడు అన్నాడు కదా సార్. అందుకనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కనకదుర్గమ్మ గారు మెట్లు కడిగాడు. మీకు లాజిక్ అర్థమైందా? ఎక్కడో శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందని వార్త బయటకు వస్తే కనకదుర్గమ్మ మెట్లు కడిగామంటే శత్రు పూజలు చేసినందుకు సంప్రోషణ జరగడానికి పవన్ కళ్యాణ్ ఆ యొక్క మెట్లు కడిగారు. ఇది క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎవరు అన్నారండి, పవన్ కళ్యాణ్ ఎవరంటే 35,000 అమ్మాయిలు పడిపోయారు, అమౌంట్ ట్రాఫిక్ జరిగింది, వాళ్ళకి అబద్ధం ప్రసారం చేశారు చూసారా, ఆయన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎవరంటే ఇక నానమ్మ ఆ హిందువులందరినీ ఒక దాడిపై తీసుకొస్తాను, సనాతన ధర్మం అని చెప్తాను, నేనేమో పెళ్లి చేసుకో ముందే పిల్లలు కన్నేస్తాను, ఇద్దరు హిందువులు స్త్రీలు వదిలేస్తాను, ఒక క్రిస్టియన్ స్త్రీని పెళ్లి చేసుకుంటాను, నేను సనాతన హిందువులు చెప్పుకునేటువంటి వ్యక్తి. అలాంటివన్నీ తెలిసినాడు మీరు జనసేనలో ఎందుకు జాయిన్ అయ్యారు? ఒక మాట ఇక్కడ మీరు కావాలని మాట్లాడుతున్నారో ఏమో తెలియదు కానీ అలాంటి వ్యక్తి పెళ్లి చేసుకోక ముందే పిల్లలను కన్నాడని తెలిసిన వ్యక్తి పార్టీలో మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? ఎందుకు ఆయనతో క్యారీ అయ్యారు? ఏం ఆశించారు?
ఏం ఆశించారు? ఆయన దగ్గర నుంచి ఏం ఆశించారు? ఇవ్వకపోతే బయటకు వచ్చేసారా? వినోద్ సార్ మంచి ప్రశ్న అడిగారు సార్. మంచి ప్రశ్న అడిగాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను అంబేద్కర్ భావజాలతో ఉన్నాను. మీరు డైరెక్ట్ గా చెప్పండి. నేను అడిగిన దానికి, మీరు అడిగిన క్వశ్చన్ కి, పవన్ కళ్యాణ్ కి 2 పిల్లలు వివాహం ముందు పుట్టారు, అలాంటి చీఫ్ వ్యక్తి అని మీరు మాట్లాడారు. అలాంటి వ్యక్తి దానిలో మీరు ఎందుకు జాయిన్ అయ్యారు? మీరు దాని గురించి చెప్పండి. ఇంకేదో వేరే సోదొద్దు. మీరు ఆ వ్యక్తి 2 పిల్లల్ని కన్నాడు అని మీరు మాట్లాడారు. అలాంటి వ్యక్తి ఎప్పుడో పిల్లల్ని కంటే మీరు ఎప్పుడు జనసేనలో జాయిన్ అయ్యారు? ఎందుకు ఆ పార్టీతో కలిసి నడిచారు? ఆయన మీరు ఏం అడిగారు? ఆయన ఏం మీకు ఇవ్వలేదు. మీరు ఎందుకు బయటకు వచ్చారు? మీరు అడిగారు కదా, నీ సమాధానం చెప్పండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీ పార్టీలో ఉన్నప్పుడు, మీ పార్టీలో కష్టపడినప్పుడు ఆయన పిల్లల్ని కనలేదు. అప్పటికి మీరు పార్టీలో వెళ్ళే టైంకి ఆయన పిల్లల్ని కనలేదా? మీరు టాపిక్ ని చాలా చక్కగా డైవర్ట్ చేస్తున్నారు. మీరు అడిగిన పాయింట్ కోట్ చేశాను నేను. ఆయనకి పిల్లలు అప్పటికే ఉన్నారు. ఆయనకి పిల్లలు అలా ఉంటే అలా పిల్లల కంటం తప్పు. హిందూ ధర్మం మీద మీకు న్యాయం ఉంది, మీకు అవగాహన ఉందని చెప్పారు. మీరెందుకు జాయిన్ అయ్యారు ఆ పార్టీలో? వినండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కులాలు మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేస్తారన్నాడు. ఈ రోజు చూస్తే తీరా ఎక్కడ చూసినా కులం మతమే వేగ్గా ఉన్నాడు. ఈ కుల మతాల మధ్య మనం ఎమ్మడలేము. పవన్ కళ్యాణ్ గారు చెగువేరా, అంబేద్కర్, పూలే, లేదా సుభాష్ చంద్రబోసు, అల్లూరి సీతారామరాజు అని పెద్ద పెద్ద నాయకులు భావజాలను చెప్పాడు. ఈ రోజు అందరూ భావజాలను పోయాయి. చంద్రబాబు భావజాలం ఒకటే. వేరే టాపిక్ వెళ్తుంది. మీరు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పరిక. మీరు దాన్ని మాత్రం దాటేసేయండి. మీరు మీ పుక్కిట పురాణం మొత్తం చెప్తారు. అడిగిన దానికి తప్పితే అడగని దానికి మొత్తం చెప్తారు. మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. లక్ష్మణరావు గారు నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమైంది. మీరు తెలివిగా దానికి సమాధానం చెప్పరు. పవన్ కళ్యాణ్ హిందువుల మీద మీరేమన్నారు? ఒక మాట వినండి. మీరేమన్నారు? పవన్ కళ్యాణ్కి హిందువుల మీద ఇది లేదు, గౌరవం లేదు, ముందుగానే పిల్లల్ని కన్నాడు అన్నారు. ముందుగానే పిల్లల్ని కన్నా వాళ్ళ పార్టీలోకి మీరు ఎందుకు వెళ్ళారు? ముందుగా పిల్లలు కన్నాడు అన్నప్పుడు అప్పుడే ఆగిపోవాలి కదా. మీరు ఎందుకు వెళ్ళారని నేను అడిగా. దానికి సమాధానం చెప్పట్లా మీరు. మీ కన్వీనియంట్ గా మాట్లాడమాకండి. రైట్. టాపిక్ మీద కంక్లూడ్ చేస్తారా? సమయం అయిపోయింది, అందరికి వెళ్ళాలి. టాపిక్ మీద లక్ష్మణరావు గారు ఇక మీకు అది అర్థమైందిలే కానీ మన ఇద్దరం మాట్లాడిన విషయం ప్రజలకి అర్థమైంది. నేనేమంటానంటే టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. పేరు నాని గారి ఇష్యూ గురించి 30 seconds ప్లీజ్. మిగతా వాళ్ళందరూ ఉన్నారు, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం సార్. నేనంటే పేరు నాని గారు ఎందుకన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు ఎవరో చెప్తే వాళ్ళ బడ్జెట్ చెల్లించే కాదు. ఆయనకి ఏదైనా తెలుసుంటే మాట్లాడచ్చు, తప్పలేదు. ఆయన అభియోగాలు రాజకీయ పార్టీగా ఆరోపణలు చేయొచ్చు, కానీ బేస్లెస్ ఆరోపణలు ఎప్పుడు చేయకూడదు. మినిమం ఎంతో కొంత చాలా సమయం అయింది. చంద్రబాబు నాయుడు అభిప్రాయం అర్థమైంది సార్. చంద్రబాబు నాయుడు చెప్తే బయటకు వచ్చి జీవితంతో మరుగైతే ఉంటది. ఓకే, మీ అభిప్రాయం అర్థమైంది. యశ్వంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ వినిపిస్తుందా? ఎస్, కంటిన్యూ చేయండి ప్లీజ్. సార్ ఇందాక మీరు ఫస్ట్ గా లక్ష్మణరావు గారికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడుతా ఏమంటాడంటే, గీ కనపడనప్పుడు అంటే నెయ్యి అనేది అసలు లేనప్పుడు ఇక్కడ దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఎలా కలిసిందని వీళ్ళు చెప్పారు అని చెప్పి ఆయన అంటాడు కదా సార్. ఇక్కడ అసలు నెయ్యే లేదు అంటే యానిమల్ ఫ్యాట్ లేకుండా తయారు చేశారని, యానిమల్ ఫ్యాట్ తో లేకపోతే ఇలాంటి కల్తీ వాటితో తయారు చేశారనే కదా అర్థం. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ వాడతారా? వాస్తవం చెప్పండి మీరు. నెయ్యిలో ఎక్కడ మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి ప్లీజ్. సార్ ఫస్ట్ రెస్పెక్ట్ విషయంకి వస్తే, ఆయన ప్యానెల్లోకి వచ్చినప్పుడు ఏదో విజృంభించుకుంటా అరుచుకుంటా అనే గౌరవం ఉండదు, ప్రత్యర్థి అనే గౌరవం ఉండదు, ఏంటయ్యా నువ్వు, నేను చెప్తున్నా నేను అంటారు. అంటే నేనేమనుకుంటున్నానంటే అలా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిపోయి ఏమన్నా పెద్ద స్థాయికి వస్తారేమో అని ఆశపడుతున్నారేమో నాకు తెలియదు. కానీ ముందుగా గౌరవం గురించి పవన్ కళ్యాణ్ గారికి నేర్పించడం కంటే ముందు మీరు గౌరవం నేర్చుకోండి. ఫస్ట్ ప్రత్యర్థులకి, యాంకర్లకి, అందరికి గౌరవంతో మాట్లాడటం. ప్రతి ఒక్కరు మిమ్మల్ని చాలా చిన్నగానే మంచిగానే సమాధానాలు, ప్రశ్నలు అడుగుతున్నారు. మీరు కూడా అదే విధంగా మాట్లాడాలి. కానీ ఏంటయ్యా నువ్వు బలిసిందా అంటే అవదు. ఇంకోటి వచ్చేసి
వైఎస్ఆర్సీపీ తరఫున విజయ్ భాస్కర్ గారు కూడా నేను ఇందాక అడిగిన ప్రశ్నకి ఏమన్నారంటే తిరుపతి యొక్క గౌరవం, తిరుపతి వెంకటేశ్వర స్వామి గౌరవం తగ్గించడం నాకు ఇష్టం లేక మేము మీరు చేసిన అన్యాయాన్ని బయటికి తీసుకురాలేదు అంటున్నారు కదా. అంటే దేవుడికి అన్యాయం జరిగింది అన్నప్పుడు బయటికి తీసుకొస్తే మీ గౌరవం పెరిగి దేవుడి విషయంలో వీళ్ళు తప్పు చేశారంట అని ప్రజలందరికీ తెలిసింది కదా. దాంట్లో గౌరవం ఎందుకు తగ్గిద్దండి? తగ్గితే మా పార్టీ గౌరవం, తప్పు చేసిన వాళ్ళ పార్టీ గౌరవం తగ్గిద్ది, కానీ తిరుపతి దేవస్థానం గౌరవం ఎందుకు తగ్గిద్ది? రైట్ 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 మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఏమండి చిన్న విజయభాస్కర్ గారు అంటే అన్ని పవన్ కళ్యాణ్ గారు చేశారా? మీరేం చేయలేదండి. ఏమండి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక పొలిటికల్ ఐకాన్, రాజకీయ మేధావి, ఒక గొప్ప రాజకీయ నాయకుడు, రాజకీయ స్వతంత్రుడు, దార్శనికుడు, ఉన్నత ప్రమాణాలకు విలువలు పాటించే వ్యక్తి. ఈ రోజు మాకు 134 సీట్లు వచ్చాయండి తెలుగుదేశం పార్టీకి. మా గురించి మాట్లాడడం అనేది అసలు దాంట్లో పాయింటే లేదు. ఎప్పుడైతే పేర్ని నాని గారు పవన్ కళ్యాణ్ గారు ఎవరు అన్నారు కాబట్టి మాట్లాడాము, అది కూడా. అంతేగాని ఇద్దరు మంది కాళ్ళ పెట్టడానికి ట్రై చేయొద్దు. మీరు పెట్టినా ఇక్కడ బలపడేవాడు లేదంటే బయట పోయేవాడు లేదు. అది తెలిసే మీరు ఈ కులాల కుప్పట్లు ఎన్ని పెట్టుకుంటున్నారు. ఇంకొకటి అంబేద్కర్ వాదం గురించి మాట్లాడతారండి. నేను అడుగుతున్నా, అంబేద్కర్ వాదంలో లేని వారు ఎవరో చెప్పండి ఈ రాష్ట్రంలో. మేము కూడా అంబేద్కర్ వాదినే. నేను కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బట్టి నేను పోతా. ఈరోజు ఈ రాష్ట్రంలో అందరూ పోవాల్సిందే. అంబేద్కర్ వాళ్ళు కాళ్ళు ఎవరండి? కూడా మాట ఆయన పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకోకుండా పెట్టబట్టే అన్నారు. అది నిజం కాదని నేను అనుకుంటున్నా. బట్ అదే నిజమైతే ఏమంటే దుష్యంతుడు, శకుంతల వారి వల్ల పుట్టిన వ్యక్తి భరతుడు. ఆ భరతుడు ధర్మానే ఈరోజు భారతదేశం. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటేనే పుట్టాడు అండి భరతుడు. సార్ ఓకే, పాయింట్కి రండి సార్, పాయింట్ క్లోజ్ చేయండి, పాయింట్లో క్లోజ్ చేయండి ప్లీజ్, టాపిక్లో క్లోజ్ చేయండి. ఏమంటే హిందూ ధర్మాన్ని పరీక్షించడానికి, ఈ రాష్ట్రాన్ని పరీక్షించడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉండడం ఇష్టం లేక ఆయన మీద మీరు ఈ ప్రేలాపనలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. రైట్ రైట్ అసలు కనీసం డిబేట్ చేయడానికి, మాట్లాడడానికి హక్కు లేని వ్యక్తులంతా డిబేట్ లో వచ్చి కూర్చోవడం అనేది రైట్ 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 వదిలేండి. ఎవరు హక్కు లేని వాళ్ళు ఎవరిని మేము పిలవము. విజయశేఖర్ రెడ్డి గారు ఒకటి గుర్తుంచుకోవాలి, ఎవరైనా డిబేట్లో మాట్లాడేటప్పుడు గౌరవం లేకుండా మాట్లాడితే దాన్ని అక్కడితో ఖండిస్తాం. అందరికీ అన్నీ తెలిసి ఉండడం అనేది జరగదు. ఇందాక లక్ష్మణరావు గారు మాట్లాడిన విధానం తప్పు కనుకే నేను అప్పుడు ఆయనకి చెప్పాను కదా. ఇంకా మీరు కూడా మళ్ళీ అగ్రెసివ్గా మాట్లాడమాకండి ప్లీజ్ దయచేసి. రైట్, డిప్యూటీ ముఖ్యమంత్రిని వాళ్ళ కూతురు చేశారనే మాటను అది ఎంత అన్యాయమైన మాట అండి. రైట్ 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 ఎంత దారుణమైన విషయం అండి. ఎస్ ఎస్ విజయ్ భాస్కర్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఏమండి ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచం మెచ్చిన నేత కావచ్చు, ఇంకొక ఐకాన్ కావచ్చు, ఇంకొక ఏదో కానో లేకపోతే కావచ్చు, నేను కాదన్నాం. కానీ ఇప్పుడు లడ్డు విషయంలో ప్రపంచం మొత్తం తెలియజేసే వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు, అది గుర్తుపెట్టుకోండి. లడ్డు విషయం ఆయనే తప్పు చేసి ఆయన గవర్నమెంట్ లోనే టెస్టుకు పంపించి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేయటం, దానికోసం పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకోవటం. పవన్ కళ్యాణ్ భాస్కర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఆయన ఇందా నుంచి ఏదో అడుగుతున్నారు, క్వశ్చన్ అడుగుతారంట. క్వశ్చన్ అయితే అడగండి లక్ష్మణరావు గారు, క్వశ్చన్ అయితే అడగండి. లక్ష్మణరావు గారు క్వశ్చన్ కాదండి. ఇందాకల అదే శ్రీవారి లడ్డూలు 1 లక్ష లడ్డూలు అయోధ్య రామకు పంపించడానికి ప్రూఫ్ లేట్ అని అన్నారు కదా. అమిత్ షా రీసెస్డ్ అయినటువంటి సౌరవ్ బోరా టీటీడీ బోర్డు మెంబరు, ఆయన ఒక 2000 కేజీలు. అలాగే మై హోమ్స్ TV9 10 టీవీ అధినేత మై హోమ్స్ రామేశ్వరరావు గారు 2000 కేజీలు. కావాలంటే వాళ్ళిద్దరిని అడగండి. మీ గవర్నమెంట్ లో మీరు బీజేపీ పార్టీ టీటీడీ బోర్డు మెంబర్ కదా సౌరవ్ బోరా. ఓకే ఓకే రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ విజయ్ భాస్కర్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఓకే ఓకే సార్ రైట్. విజయ్ భాస్కర్ రెడ్డి గారు మహారాష్ట్ర చెందినటువంటి గోరా గారు, రామేశ్వరరావు గారు తెలంగాణకు చెందినటువంటి వాడు నెయ్యి పంపించారు, అయోధ్యకు లడ్లు పంపించమని రాజేష్ పంపించారు. దాంట్లో లేదు కదా కల్తీ. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్. ఓకే ఓకే మీ అభిప్రాయం అర్థమైంది. అంతేగాని ఇవాళ
చంద్రబాబు నాయుడు ఐకాను ఇంకొకను ఏదో కాను మేము కాదంటున్నా. ఆ కాన్ని ఇలా వెంకటేశ్వర స్వామి రోడ్డు ఎక్కించడం కూడా ఆయన ఐకాన్ అయ్యాలి. ఇంతకన్నా గొప్ప విషయం ఏముండదు, ఇంతకన్నా దుర్మార్గం ఏముండదు. ఓకే, సో ఏది జరిగినా గప్చిప్గా అంతా రోడ్డు మీద కాదు కదా, వాయిస్ ఏమీ లేకుండా గప్చిప్గా అంతా ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చిప్ సాంబార్ బుడ్డి అన్నట్టు ఉంటేనే ఆయన పరువు కాపాడినట్టు అంటారు మీరు, అంతే కదా? వేలకు 100 కోట్ల మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎల్ వెంకటేశ్వర స్వామిని రోడ్డు మీదకి ఇచ్చాడు. దానికి ఒక్కటే కారణం, గతంలో ఆయన అలిపిరిలో రక్షించినటువంటి దేవుడు ఆయన్ని పదార్థాలనే కోరిక బలంగా ఉంది. ఎందుకు సార్ మళ్ళీ అలిపిరి గరటలను మీరు తీసుకొస్తే వాళ్ళేమో అక్కడే మళ్ళీ పవరాల కొట్టు గురించి చెప్తారు? వద్దులే సార్, అవన్నీ వద్దు సార్. ఆయన అలిపిరి, మీరు అలిపిరి అంటే వాళ్ళు పవరాలు కొట్టు అంటారు. ఎందుకు ఇవన్నీ? వదిలేండి. సరే మీరు ప్లీజ్ గుర్తు చేసినా కూడా మాకు అభ్యంతరం లేదు. రైట్ చెప్పండి. అక్షర సత్యం గారు మాట్లాడేటప్పుడు ఏమన్నారండి, వైసీపీ వాళ్ళు పనికి మాలోడు, మేము పనికి మాలోడు అని మీరు పనికొచ్చేవాళ్ళు, మీరు ఒక జర్నలిస్ట్ గా ఉండాలి. ఇస్తాను సార్. అక్షర సత్యం గారు మీకు ఇస్తే ఒక్క సెకండ్ ఆగండి. అక్షర సత్యం గారు మీకు ఇస్తాను, ఒక్క సెకండ్ ఆగండి. అక్షర సత్యం గారు ఒక్క నిమిషం ఆగండి, మీరు కంక్లూడ్ చేద్దరు గారు. రైట్ విజయభాస్కర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది? ఆయన చెప్పింది వాస్తవం కాదు కదా. రైట్ అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి. మా గవర్నమెంట్ లో ఎలాంటి తప్పు జరగలేదు. రైట్ అక్షర సత్యం గారు, మా గవర్నమెంట్ లో ఓకే, మీ గవర్నమెంట్లో ఏమీ జరగలేదు, అన్నీ కూడా అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో జరిగింది, అప్పుడు ప్రశ్నించకపోవడం మీ తప్పు కాదు, ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో జరిగింది. మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. ఈ మధ్యలో 5 ఏళ్ల పాటు మీరు ఏం చేయలేదు. రైట్ అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్ నేను పనికి మాలినోళ్ళు అంటోలే, నేను అనేది టీడీపీని జనసేన తప్పు చేయలేదని సర్టిఫికెట్ కూడా ఇవ్వటోలే. ఒకవేళ వాళ్ళు తప్పు చేశారని భావించి మీరు అసెంబ్లీలో నిలబెట్టంటే సభా హక్కుల తీర్మానం ద్వారా వాళ్ళకి శిక్ష పడేటట్టు చెయ్యండి. టీవీ ముందు టీవీ డిబేట్ లో ప్రెస్ మీటింగ్ వల్ల మీరేం సాధించలేరని మీకు సజెస్ట్ చేస్తున్నాను నేను. ఏం చెప్తారు టాపిక్ లో కంక్లూడ్ చేయండి సార్. విజయభాస్కర్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. విజయభాస్కర్ రెడ్డి గారు, అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి 1 minute. రెండో పాయింట్, ఒక కల్తీ మిల్ జరిగినప్పుడు బయట పెట్టడం చంద్రబాబు నాయుడు గారిని నేను తప్పు అని భావించాలి. మీరు చేయడం తప్పు అయితే తప్పు చేసినట్టు బయట పెట్టాలి. ప్రభుత్వ అధినేత తప్పులు బయట పెట్టాల్సిందే. అయితే మేము గతంలో ఎప్పుడు బయట పెట్టుకోలేదు, ఒకరికొకరు సేవ్ చేసుకుంటూ వచ్చాం. ఈ పవన్ కళ్యాణ్ అన్నవాడితో జత కలిసి మా ఇష్యూలను బయట పెట్టేస్తున్నాడని బాధ అయ్యి ఉంటుంది వైసీపీ వాళ్ళు. మూడోది, మీరు ఇందాక బాగా అడిగారు, లక్ష్మణ్ రావు గారు జనసేనలో పనిచేసినప్పటికే పవన్ కళ్యాణ్ గారు పిల్లలు పుట్టారు. మరి ఆ రోజు తెలీదా? ఆ రోజు జనసేనలో ఈ స్వార్థం కోసం పవన్ కళ్యాణ్ సమర్థించి జగన్మోహన్ రెడ్డి తిట్టారు. ఈ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారిలో ఏదో ఒక ఆశించి ఏదో ఇచ్చారో మరి ఏం చేశారో తెలియదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ తిడుతున్నాం. రేపు పొద్దున్న టీడీపీలో జాయిన్ అవుతే ఇంకా చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఏదైనా పెద్దది ఏదైనా ఇస్తే వీళ్ళెత్తునే తిడతాం. మీలాంటి అవకాశవాదుల్ని సమాజం గురించి మాట్లాడడం, ప్రజల గురించి మాట్లాడడం, వ్యవస్థల గురించి మాట్లాడడం, వ్యవస్థలు చేసిన దురదృష్టంగా భావిస్తున్నాను నేను. మీకు ఒక స్టాండ్ అంటూ ఉండాలి లక్ష్మణ్ రావు గారు మీకు. రెండోది, పెళ్లికి ముందు పిల్లలు పుడితే హిందూ ధర్మం కాదని ఎవరు చెప్పాడు సార్? ఇది ధర్మం అంటే తెలుసుకోండి ముందు. అసలు ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి, పెళ్లి అంటే ఏంటి, పిల్లలు అంటే ఏమో తెలియకుండా నోరే అరిచేస్తుంటే ధర్మం అనుకుంటున్నారు ఏంటి మీరు నిజంగా సబ్జెక్ట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రజలకే. మీరు ఆడి పెళ్లి వీడి పిల్లలు అలాగ అంటున్నారంటే మీకు ఏమి చేత కాదు, మీ పార్టీకి ఏం తెలియదు, మీ పార్టీలో సిద్ధాంతాలు లేవని ప్రజలు అర్థం చేసుకుంటారు. అది నేనన్నా చివరిగా చెప్పండి 30 seconds. నిలబీయండి, జనసేనాని నిలబెట్టండి, చంద్రబాబు నాయుడు నిలబెట్టండి, అసెంబ్లీలో నిలబెట్టండి. అలా జైలుకి వెళ్ళేటట్టు తప్పులు చేస్తే అంటే బూతులు తిట్టడం కాదు. సమయం అయిపోయింది యశ్వంత్ గారు, సమయం అయిపోయింది. ఎస్ అక్షర సత్యం గారు ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రేగడి లక్ష్మణరావు గారు ధన్యవాదాలండి, యశ్వంత్ గారు ధన్యవాదాలండి, అదేవిధంగా విజయ్ శేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలు, విజయభాస్కర్ రెడ్డి గారు ధన్యవాదాలు మీ యొక్క అభిప్రాయాలను తెలియజేసినందుకు. ఎప్పుడు కూడా డిబేట్ నడిచేటప్పుడు గౌరవప్రదంగా నడుపుదామని చూస్తాం. ఇక్కడికి డిబేట్ వచ్చేవాళ్ళు అందరూ కూడా ఎవరైనా కూడా ఏదైనా కూడా ఒక దాని మీద అధికార ప్రతినిధులుగానో దాని మీద సమాజం పట్ల ప్రేమతో వచ్చేవాళ్ళే ఉంటారు, కానీ ఎక్కడో తిట్టాలనో తిట్టించుకోవాలనో అలాంటి వాళ్ళని ఎవరిని తీసుకురాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఎవరైతే కొంత భావోద్వేగం ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా అధికార ప్రతినిధుల మీద ఉంటుంది, ఇక్కడికి వచ్చిన ప్యానలిస్టుల దగ్గర కూడా ఉంటుంది. దాని సభా మర్యాదను పాటించినట్టుగా మరి డిబేట్ ఏదైతే జరుగుతుందో మరి దాని మీద మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం పాటించాలి ప్యానలిస్టులు అందరూ కూడా.